గోకవరం దేవి చౌక్ సమీపంలో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆవిర్భావ సందర్భంగా టీడీపీ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాతే ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే తెలిసి వచ్చిందన్నారు. కిలో బియ్యం ₹2కి అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఎన్టీఆర్ ఆచరణ అమలు చేస్తున్న చంద్రబాబు అని తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినం జరుపుకుంటున్నాం. అలాగే ఇదే రోజు బీసీ ఎస్సీ అందరికీ కూడా ఒక బానిస సంఖ్యల నుంచి శరమగీతం పాడిన రోజు కూడా ఇదే రోజు. ఆ రోజు నుంచి అనేక మంది బీసీలు అనేక మంది ఎస్సీలు పదవులు పరిపాలనలోకి రావడం జరిగింది. దానికి అందరికీ ముఖ్య కారణం మన నందమూరి ఎన్టీ రామారావు గారు. అలాగే ఆ రోజు నుంచే ఒక పెత్తందారీ వ్యవస్థలు పోయి చిన్న సామాన్యుడి దగ్గర కూడా రాజకీయం వచ్చిందంటే అది ఒక ఎన్టీ రామారావు సాధ్యపడింది, ఆయన వల్ల సాధ్యపడింది. అలాగే ఎంతోమంది అణగారిన కులాలు అణగారిన ఫైనాన్షియల్గా కూడా తక్కువ ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద పదవులు చేయడానికి అవకాశాలు వచ్చినాయంటే ఈ తెలుగుదేశం పార్టీ వల్లనే. అందువల్ల ఈ తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో 43 సంవత్సరాలుగా అనేక ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ అనేకమైన అభివృద్ధి పనులు చేసింది. ఇవాళ కూడా అనేకమైన చేస్తుంది. ఇంకా మరింత అభివృద్ధి చెందాలంటే ఈ పార్టీని ప్రజలందరూ చల్లగా చూసి ఈ పార్టీని మరిన్ని రోజులు పరిపాలన ఉండేలా చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, అలాగే గ్రామ ప్రజలకు అందరికీ తెలుగుదేశం పార్టీ సార్ శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి సుమారు 42 సంవత్సరాలు 1982లో మరి తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి అప్పటికి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు అభివృద్ధి లేదు, ఆశయాలు లేవు, సంక్షేమం లేదు. కానీ మన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అఖండ విజయం సాధించి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో తీసుకెళ్లారు. దానికి కారణం ఆయన చూపించిన బాట, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలే. ఇవాళ కిలో ₹2 బియ్యం ఆయన స్థాపించింది. వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు ఆయన ఇచ్చినాయి. ఇవాళ దేశవ్యాప్తంగా ఎవరైనా పెన్షన్లు అంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతున్నారంటే ఎన్టీ రామారావు గారు ఆశయాలు ఇవాళ దేశం అంతానే. కాలనీలు అలాగే ఇవాళ పట్టారి వ్యవస్థ గతంలో ఉండేది. దానివల్ల ఎవరైనా కాలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇగో ఈ పొలం నిధిరా, ఈ స్థలం నిధిరంటే అలా జరిగేది. అలాంటి వ్యవస్థనే, అది కఠినమైన వ్యవస్థ. దాన్ని రూపుమాపి అందరికీ ఒకటే న్యాయం మండల వ్యవస్థను తీసుకొచ్చి అందరూ సామాన్య మానవుడు కూడా ధైర్యంగా వెళ్ళి మండల ఆఫీస్కి వెళ్ళి నాకు పొలం అయితే నా స్థలం అయితే అనుకునే రీతిలో సామాన్య మానవుడు చేరువుకి రాజకీయాలు తీసుకొచ్చిన ఘనత మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిదే. అది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. ఆ తర్వాత వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఇంకా ఎక్కువగా ఇవాళ హైటెక్ సిటీ, ఇవాళ ప్రతి ఇంటికి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడంటే కావడం మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈవేళ ఇన్ని సంవత్సరాలైనా సరే తెలుగుదేశం పార్టీ అంత గట్టిగా ఉందంటే అందరి కార్యకర్తలు ప్రజల ఆశీస్సులు ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ఇంకో 10 సంవత్సరాలు కూడా మన పార్టీని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి ప్రజలందరికీ న్యాయం చేసి ఇలాగా ప్రజలందరూ అభివృద్ధిలో ప్రయాణించేలాగా మన చంద్రబాబు గారు ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు. అలాగే మన ఎన్టీఆర్ ఆశయాలు నిలబెట్టి మన అందరూ అఖండ దీక్షతోటి మన పార్టీని నిలబడతానని ఆశిస్తూ విరమిస్తున్నాను. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మరి కాంగ్రెస్ కబంధ హస్తాలతో చిక్కుడిపోయి ఉన్న దాని మీద ప్రతి ఒక్కరి అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు కూడా బానిస బతుకులు అయ్యే పరిస్థితి ఆ సమయంలో ఆసన్నమైంది. అందులో నుంచి విముక్తి రావాలంటే ప్రత్యేకించి మేము ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకోవాలి,
నా తెలుగు ప్రజలకి నేను ఎంతైనా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మరి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ పెట్టడం జరిగింది. 9 నెలల్లో ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. సంక్షేమ పథకాలు అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు నడిపించడం జరిగింది. దేశానికే ఒక ఆదర్శంగా నిలవడం జరిగింది. ప్రధానంగా ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ఎదిగి 43 సంవత్సరాలు మరి ప్రత్యేకించి రాష్ట్రంలోనే ఒక బలమైనటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా మనకరో ఎవరికి భయపడరో. మరి రాష్ట్రం మొత్తమే చూసుకునేలా ఉండమైతే ఎప్పుడు కూడా తెలుగుదేశం స్టాండర్డ్గా మరి 40% ఓటింగ్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. మిగతా 10% కూడా తటస్థంగా బ్యాలెన్స్ ఉంటుంది. ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఏ జాతీయ పార్టీ కానీ తెలుగు రాష్ట్రాల్లో అంత ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ మరొకటి లేదని చెప్పేసి గంటాపదంగా చెప్పక తప్పదు. మరి అందులో భాగంగా ఈరోజు 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి తిరుపతి దేవస్థానం డైరెక్టర్ గారు అయినటువంటి మరి జ్యోతి నెహ్రూ గారు, అలాగే జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు మరి జ్యోతి నెహ్రూ గారు, వారు తనయులు శ్రీ తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈరోజు గోకవరం మండలం గోకవరం గ్రామం మరి దేవి చౌక్ సెంటర్లో ఉన్నటువంటి మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర మరి జెండా ఆవిష్కరణ ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామం నుండి అనేకమైనటువంటి నాయకులు కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగే మరి ఈ కార్యక్రమంలో మరి ఇందులో ప్రత్యేకించి చెప్పుకోక తప్పదు. మరి ఈ విగ్రహానికి లక్షల రూపాయలు వెచ్చించి ఎన్టీఆర్ విగ్రహం పెట్టినటువంటి శ్రీ పైలా ఉదయ భాస్కర్, పైలా శ్రీనివాసరావు గారిని కూడా ప్రత్యేకించి మనం అభినందించాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ స్టాండర్డ్గా విగ్రహం కావాలి, ఎన్టీఆర్ విగ్రహం కావాలి, ఆయన గొప్ప నాయకుడు అని చెప్పేసి ఎన్టీఆర్ అంటే వీరాభిమానిగా పేరు పొందినటువంటి మన ద్వారపూడి శ్రీధర్ గారిని ఈ సందర్భంగా కార్యకర్తలందరూ ప్రత్యేకించి నాయకులు కూడా అభినందించడం తప్పదు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.